చూస్తున్నట్టుకున్నది. ఎటు పోయిన కన్నులు ప్రభు వైపు, ప్రభు కన్నులు అతని వైపు చూస్తున్నట్టుకున్నది. అవిలాసంగా ఉన్నవాడు దేశాన్ని చూస్తానికి వెళ్ళినవాడు అప్పుడే యేసు ప్రభు నమ్ముకున్నాడు. నా కొరకు ఈ శిలువ శ్రమ పొందావా, నా కొరకు ఈ శిలువ మరణం పొందావా, నా కొరకు ఇంత త్యాగం చేసావా, నా జీవితం నేను సమర్పిస్తున్నా, మీ సేవకు అంకితం చేసుకుంటున్నా. గ్రేవేల్ మినిస్ట్రీ మిషనరీ స్థాపకుడు గొప్ప సేవ చేశాడు. ఆ ప్రభు చూస్తున్నప్పుడు, ఆ శిలువ త్యాగం చూస్తున్నప్పుడు, ఒక ఆత్మ కొరకు క్రీస్తు ప్రభు చేసిన త్యాగం ఎదుట నీ త్యాగం, నా త్యాగం ఎంత? అసలు ఆత్మను వచ్చిన వేదన ఉన్నదా, ఆ బాధ ఉన్నదా, ఆ పరితాపం ఉన్నదా, ఆ దుఃఖం ఉన్నదా, ఆ కన్నీరు ఎప్పుడైనా ఈ విధంగా కాల్చారా? ఆ ఫోటో కింద నాకు రాయబడి ఉన్నట్ట, నేను నీ కొరకు ఇంత చేశా, నా కొరకు నువ్వేం చేశావు? నేను నీ కొరకు ఇంత చేశా, నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? All this I did for thee. What hast you did for me? అది ఇంగ్లీష్లో రాశారు. All this I did for thee. ఇంత నీ కొరకు నేను చేశా. మానవుడా, పురుగు వంటి మానవుడా, నీ కొరకు నేను ఇంత చేశా. What has you did for me? నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? ఈరోజు అడుగుతున్నాడు నేను. ఆ గొప్ప భక్తులు ఆ దినాల్లో చుట్టుపక్కల దేశాల్లో క్రైస్తవులు భక్తులు హింస పెడుతుంటే పెద్ద ఆస్తి గలవాడు వాళ్ళందరూ తీసుకొచ్చి పోషించారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధికి ఖర్చులు కూడా లేవట్టండి. ఆయన సమాధి చేయటానికి ఖర్చులు కూడా లేవు ఆ రోజుల్లో. నీ కొరకు నేను ఇంత చేశా, నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేశా? పౌలు భక్తుడు ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే క్రీస్తు ఘనపరచబడాలి. ఎందుకు? నా కొరకు ఆయన ఇంత చేశాడు, అందులో దిగి వచ్చాడు, సన్ని నుండి వచ్చాడు, మహామహిముడు వచ్చాడు, దేవదూతలు అనాలిసి పెట్టి వచ్చాడు. ఆ ధనవంతుడు, ఆ శ్రీమంతుడు దరిద్రుడయ్యాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. నేనేం చేయాలి? నా బ్రతుకు మూలముగానే, నా సావు మూలముగానే సరే క్రీస్తు ఘనపరచబడాలి. అదే ఫిలిప్పీయులు 1వ అధ్యాయం 21లో, నా మట్టుకైతే బ్రతుకుట
క్రీస్తే సావైతలా ఆ,